మ్యాథ్స్ ఎన్ఎల్. ఇది ఎప్పుడు జరిగింది అంటే 12/6/2025 మార్నింగ్ షిఫ్ట్ అనమాట. ఇందులో ఎన్ని క్వశ్చన్లు రాంగ్ వచ్చాయి, ఎన్ని రైట్ వచ్చాయి అనేది మనం చూసుకుంటే ఇది ఫైనల్ కీలో అన్నమాట. ఇప్పుడు ఇచ్చింది ఏంటిది? ఫైనల్ కీ. అయితే ఇందులో ఏమి ఇచ్చారు? ఆన్సరు 4 ఇచ్చారు. ఎక్కడ? ఓల్డ్ కీ అంటే ప్రైమరీ కీలో 4 ఇచ్చారు ఆన్సర్. ఇప్పుడు న్యూ కీలో వచ్చేసరికి 2 ఇచ్చారు ఆన్సర్. ఫైనల్ కీలో వచ్చేసరికి ఎంత ఇచ్చారు ఆన్సర్? 2. ఎంత ముందు ఎంత ఇచ్చారు? 4 ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. ఇది ఒకటి. తర్వాత ఈ క్వశ్చన్ ఏంటంటే 600 క్వశ్చన్ వచ్చేసరికి మ్యాథ్స్లో క్వశ్చన్ ఇది ఏంటిది? ఆన్సరు 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ కీలో. పాత కీలో వచ్చేసరికి 2 ఒకటే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చారు? 2 ఆన్సర్ ఇవ్వడం జరిగింది. తర్వాత 655 వచ్చేసరికి విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం కానిది. ఇక్కడ ఏంటి? 4 ఇచ్చారు ఆన్సర్. ఇదేంటి? ఫైనల్కి. పాత కీలో వచ్చేసరికి దీని ఆన్సర్ ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. కఠినత ఇవ్వడం జరిగింది. ఇది ప్రిలిమినరీకి. తర్వాత కింది వానిలో గణిత అభిరుచి లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అనేసరికి ఇక్కడ 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ఏంటిది? బీడీ ఏడి 2 ఇచ్చారు. ఇది ఫైనల్ కీలో. పాత కీలో వచ్చేసరికి లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు గుర్తించండి అంటే ఒకటే ఆన్సర్ 3 ఇవ్వడం జరిగింది. ఇది ప్రైమరీ కీలో. తర్వాత మంద అభ్యాసం ప్రజ్ఞాలబ్ధి అంటే ఆన్సర్ 2 ఇచ్చారు. ఇప్పుడు పాత కీలో. ఇప్పుడు ఫైనల్ కీలో వచ్చేసరికి 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. 60, 90, 50, 70. తర్వాత పాలిండ్రోమిక్ సంఖ్యలు గణిత సౌందర్య నిర్మాణంలో డ్యాష్ అవసరం చెందినవి. ఇది 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ఈ కొత్త ఆన్సర్ కీలో. పాత కీలో వచ్చేసరికి క్రమం అనే ఆన్సర్ ఇచ్చారు. ఇదేంటి? పాతది. కొత్త దానిలో అయితే 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగాయి. క్రమత్వానికి ఉదాహరణ కానిది అంటే ఇక్కడ పాత కీలో 1 ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం 4కి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం 7 క్వశ్చన్లు అయితే మొత్తం 7 క్వశ్చన్లు ఇచ్చారు. 7 క్వశ్చన్లో ఒకదానికి 4 ఆన్సర్లు ఇచ్చారు. 2కి ఆన్సర్ చేంజ్ అయ్యాయి. మిగతా 4 క్వశ్చన్లకు కూడా డబల్ ఆన్సర్లు ఇచ్చారనమాట. మొత్తం 7 క్వశ్చన్లు. 7 క్వశ్చన్లకి 4 ఆన్సర్లు ఇచ్చారు. 2కి ఏంటంటే ఆన్సర్స్ చేంజ్ అయ్యాయి. 4కి 2 ఆన్సర్లు ఇచ్చారు. 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది.